తిరుపతిలో దారుణం జరిగింది. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రణవ కృష్ణారెడ్డి తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్లి తినే బిర్యానీలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవ కృష్ణారెడ్డి. అయితే ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త కృష్ణకిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య ప్రణవ కృష్ణారెడ్డి. తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు యువతి అన్నకు, కుటుంబ సభ్యులకు, కాబోయే భర్తకు పంపి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తిరుపతిలో దారుణం జరిగింది. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తోంది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రణవ కృష్ణారెడ్డి తన స్నేహితురాలైన కర్నూలుకు చెందిన ఓ యువతికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్లి తినే బిర్యానీలో గంజాయి పెట్టి అలవాటు చేసింది భార్య ప్రణవ కృష్ణారెడ్డి. అయితే ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త కృష్ణకిషోర్ రెడ్డితో అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య. తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు యువతి అన్నకు, కుటుంబ సభ్యులకు, కాబోయే భర్తకు పంపి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. భార్యాభర్తలు ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, మామూలుగా సహజంగా అబ్బాయిలు అనేది ఈజీ మనీ కోసం అలవాటు చేసుకోవడం అనేది, ఈజీ మనీ కోసం అని అడ్డదారులు దొక్కేది, బ్లాక్ మెయిల్ చేయడం, ఇలాంటి వాటికి సహజంగా అబ్బాయిలు అనేది తరచు చూస్తుంటాం. అయితే ఒక పెళ్ళైన యువతి ఈజీ మనీ కోసం అంటూ అమ్మాయిలను ట్రాప్ చేసి భర్తతో పడుకోబెట్టి వీడియోలు తీసి ఆ వీడియోలను బ్లాక్ మెయిల్ వాళ్ళకి పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకోవడం అనేది ఈ తిరుపతిలో జరగడం మీద ప్రథమసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆశ్చర్యకరంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న తిరుపతి పరిసర ప్రాంతాలలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భర్తతోటి తన స్నేహితురాలని పడుకోబెట్టి వాళ్ళని నగ్న వీడియోలన్నీ తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ చూడడం పట్ల కూడా పోలీసులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రణవరెడ్డి మానసిక స్థితి కూడా అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నది ఒక విషయం అయితే కొంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఎటువంటి కష్టం లేకుండా కోటీశ్వరులు కావాలి, లగ్జరీస్ అనుభవించాలన్న కారణంతో ఈ ఘాతకాలు కొడిగట్టినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.